హాయ్ స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఎప్సెట్లో మ్యాథమెటిక్స్ సిలబస్ గురించి, దాని తాలూకా వెయిటేజ్ గురించి, మనం ఎలా ప్రిపేర్ అవ్వాలనే ఒక ప్రిపరేషన్ ప్లాన్తో మీ ముందుకు వచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్రెడీ ఎంసెట్ నోటిఫికేషన్ ఒకసారి చూడండి. ఆల్రెడీ ఎంసెట్ నోటిఫికేషన్లో మనకి ఇచ్చినట్టుగా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ చూస్తే లాస్ట్ డేట్ వచ్చేసరికల్లా 17th ఉంది. ఆన్లైన్ అప్లికేషన్కి వచ్చేసరికల్లా 21st March. లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆన్లైన్ అప్లికేషన్ విత్ లేట్ ఫీ ఇది మనకి 26th March ఉంది. సో కరెక్షన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ డేటా ఆల్రెడీ సబ్మిట్ బై ద క్యాండిడేట్ 26th March నుంచి 28th March వరకు ఉంది. 28th March వరకు ఉంది. డేట్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ May 12th నుంచి 15th అండ్ 18th. ఓకే, డేట్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీకి వచ్చేసరికల్లా 19th 20th Mayలో ఉన్నాయి. రిలీజ్ ఆఫ్ ప్రిలిమినరీ కే 23rd May ఉందండి. ఓకే, సో ఏపీ ఎగ్జామ్ డేట్స్ వచ్చేసరికల్లా 23rd February నుంచి 24th March వరకు ఉంది. తెలంగాణ ఎగ్జామ్ డేట్స్ వచ్చేసరికల్లా 25th February నుంచి 18th March వరకు ఉంది. సో నేను ఎగ్జామ్ డేట్ మన ప్రిపరేషన్ ప్లాన్ ఇచ్చానండి. ఒకసారి ప్రిపరేషన్ ప్లాన్ చూడండి. March 19th నుంచి 23rd వరకు కోఆర్డినేట్ జామెట్రీ మీద ఫోకస్ చేయండి. 24th ఒక ఎగ్జామ్ రాయండి. 25th నుంచి 30 వరకు కోఆర్డినేట్ జామెట్రీ, మళ్ళీ అంటే కోఆర్డినేట్ జామెట్రీ అంటే ఇక్కడ ఫస్ట్ ఇయర్ కాన్సెప్ట్ చేయండి, ఇక్కడ సెకండ్ ఇయర్ కాన్సెప్ట్ చేసుకోండి. 31st March ఎగ్జామ్ రాయండి. April 1 to 5th వరకు క్యాలిక్యులస్, ఫస్ట్ ఇయర్ క్యాలిక్యులస్. 6th April దాని మీద ఒక ఎగ్జామ్ రాసుకోండి. 7th April నుంచి క్యాలిక్యులస్ సెకండ్ ఇయర్ క్యాలిక్యులస్ చేయండి. 13th April ఒక ఎగ్జామ్ రాయండి. ఓకే, 14th April నుంచి 19th April దాకా ఆల్జీబ్రా చేయండి. 20th April ఒక ఎగ్జామ్ రాసుకోండి. 21st నుంచి 25th April వరకు ఆల్జీబ్రా చూసుకోండి. 26th April ఒక ఎగ్జామ్ రాయండి. 27th April నుంచి 30th April వరకు ట్రిగ్నోమెట్రీ ప్రిపేర్ అవ్వండి. May 1 to 5th వరకు వెక్టర్ ఆల్జీబ్రా ప్రిపేర్ అవ్వండి. 6 to 10th వరకు పీవైక్యూ. ఇక్కడ ఆల్రెడీ సెకండ్ ఇయర్ మీద మనకు కొంచెం బాగా గ్రిప్ ఉంది కాబట్టి దాని మీద ఎక్కువ వర్క్ చేయండి. 11th May అనేది కంప్లీట్గా ఫార్ములా రివిజన్ చేసుకోండి. ఎగ్జామ్ డేట్లు మీకు తెలుసు కాబట్టి 12th May వచ్చిందనుకోండి, కొంతమందికి 12th May ఉండొచ్చు, కొంతమంది 12th నుంచి 15th వరకు ఉండొచ్చు. కాబట్టి దాని ప్రకారం మీరు ప్రిపేర్ అవ్వండి. ఓకే, సో బట్ లాస్ట్ రోజు ఒకసారి కల్లా ఫార్ములా రివిజన్ రాయండి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఒకసారి సిలబస్ ఒకసారి చూడండి. మ్యాథ్స్ సిలబస్ వచ్చేసరికల్లా ఆల్జీబ్రాలో ఫంక్షన్స్, టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్, డెఫినిషన్స్, ఇన్వర్స్ ఫంక్షన్స్, థీరమ్స్, డొమైన్, రేంజెస్ అండ్ ఇన్వర్స్, ఇండక్షన్. మ్యాట్రిసెస్లో వచ్చేసరికల్లా టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్, డిటర్మినెంట్స్, ప్రాపర్టీస్ ఆఫ్ డిటర్మినెంట్స్, అడ్జాయింట్స్ అండ్ ఇన్వర్స్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్, కన్సిస్టెన్సీ అండ్ ఇన్కన్సిస్టెన్సీ, ఇవన్నీ చూసుకోండి. కాంప్లెక్స్ నెంబర్స్, డి మోయిర్స్ థీరం, quadratic expressions, theory of equations, permutations and combinations, binomial theorem, partial fractions. Okay, trigonometry ratios up to transformations, trigonometric equations, inverse trigonometry functions, hyperbolic functions, property of triangles, vector algebra, addition of vectors, product of vectors, methods of dispersion లో probability and random variables and probability distributions, coordinate geometry, locus, transformation of axes and straight line, pair of straight lines, circles, system of circles, parabola, ellipse, hyperbola, 3 dimensions coordinates, 3D geometry, DCs and DRs and plane. Calculus లో limits and continuity, differentiation, application of derivatives, integration, different integrations and differential equations. ఓకే, ఇప్పుడు ఇందులో ప్రిపరేషన్ అవుతున్నప్పుడు మీకు ఏ టాపిక్ ఈజీగా ఉంటుందో ఆ టాపిక్తో స్టార్ట్ చేయండి. ఓకే, కొంచెం జాగ్రత్తగా చెక్ చేసుకొని ప్రతి ఒక్క టాపిక్ని రివిజన్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.